ఏపీలో గెలిచేది ఏ పార్టీ కూటమి అభ్యర్థులా లేదా వైసీపీనా అనేది చెప్పడం ఎవరి తరం కావడం లేదు. నువ్వా నేనా అనే రీతిలోనే పోరు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో చేసిన అనేక సర్వేలు ఎటూ తెలుసుకోలేని పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా కూటమికి సంబంధించి సీట్ల పంపిణీ విషయంలో అసంతృప్తులు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నేతలు ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలున్నాయి. మరి వైసీపీలో ఈ పరిస్థితి లేదా అంటే అక్కడ కూడా ఉంది. అయితే అసంతృప్తులను చల్లబరచడంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొంత సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. కానీ కూటమి విషయానికి వచ్చేసరికి ఇటు బీజేపీ అటు టీడీపీ మధ్యలో జనసేన నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉండడంతో పరిస్థితి దారుణంగా తయారైందని చెప్పుకోవచ్చు. ఏపీలో ఎవరు గెలిచినా లేక ఓడినా పెద్దగా తేడా ఉండదని చెప్పుకుంటున్నారు. ఓడిన వారు మ్యాజిక్ ఫిగర్ 88కి ఒక 10-15 సీట్ల అవతల ఉంటే గెలిచిన పార్టీ కానీ కూటమికి కానీ అధికారానికి సరిపడా మెజారిటీతో ఒడ్డున పడుతుందని అంటున్నారు. ఏపీలో అధికార వైసీపీకి తనదైన ఓటు బ్యాంకు ఉంది. దీంతో పాటుగా సంక్షేమ పథకాల వల్ల కొత్తగా లభించిన ఓటు ఉంది. అదే నేపథ్యంలో ప్రభుత్వం 5 ఏళ్ల పాటు పాలన చేసిన పార్టీగా యాంటీ కూడా ఉంది. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ఎక్కువ స్థాయిలో ఉంటే గ్రామంలో తక్కువగా ఉంది. ఏది ఏమైనప్పటికీ 5 ఏళ్ల వైసీపీ పాలనలో కొన్ని వర్గాలు మాత్రం పూర్తి స్థాయిలో ఇబ్బంది పడ్డాయని అనుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా విద్యావంతులు, మేధావులు ఆ పార్టీకి దూరంగా జరిగినట్టు చెప్పుకుంటున్నారు. ప్రధానంగా పోలవరం, రాజధాని వంటి అంశాలు ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపుతాయని ప్రచారం జరుగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ల్యాండర్ కూడా కొంత క్షీణించడంతో ఆ ప్రభావం కూడా వైసీపీపై అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కూటమి విషయానికి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీతో మైత్రి కూటమికి నష్టం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్తో పాటు మరికొన్ని పరిశ్రమలకు సంబంధించి ప్రైవేటీకరణ తతంగం బీజేపీ నెత్తిన చుట్టుకుంది. అదే కూటమికి పెద్ద మైనస్గా మారింది. యువతకు సంబంధించి క్రేజ్ అంతా జనసేనకు మేలు చేసే అంశం. యువత వ్యతిరేకత వైసీపీలో ఎక్కువగా ఉంది. దీంతో ఏపీలో అత్యంత రసవత్తరమైన పోరు సాగనుంది. తాజాగా కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఏపీలో టాప్ ఫైట్ జరిగే అవకాశాలున్నాయని చెప్పుకొస్తుంది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ వైసీపీకి ఫేవర్గా చెప్పినప్పటికీ అందులో పెద్దగా వాస్తవం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీలో కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో వ్యతిరేకించేలా చర్యలు ఉండబోవని తెలుస్తోంది. వైసీపీ రేపటి రోజున ఏపీలో గెలిచినా లేక ఎక్కువ ఎంపీ సీట్లు తెచ్చుకున్నా తమకు అనుకూలం చేసుకునే విధంగానే బీజేపీ వ్యవహార శైలి కనిపిస్తోంది. మొత్తానికి ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా భారీ నెంబర్ మాత్రం రాదు అన్నది స్పష్టం. ఇటు కూటమి గట్టెక్కినా అటు వైసీపీ ఎడ్జిలో గెలిచినా బీజేపీ మాత్రం కేంద్రంలో సేఫ్గా కనిపిస్తోంది. ఈసారి ఏపీలో విచిత్రమైన రాజకీయం సాగుతుందని అందరూ అనుకుంటున్నారు.